అందరికీ జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా. చాలీసా అంటే 40. హనుమాన్ చాలీసా కనీసం 40 రోజులు పారాయణం చేయాలంట. మరి హనుమాన్ చాలీసా కనీసం 40 రోజులు ఎందుకు పారాయణం చేయాలి అంటే 40 రోజులు పారాయణం చేస్తే కనీసం ఒక్కరోజైనా కానీ మన మనస్సులో హనుమంతుని స్మరించుకుంటామంట. 40 రోజులు పారాయణం చేసామనుకోండి, రోజు పారాయణ చేసి 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 ఏదైనా కనీసం ఒక్కరోజైనా కానీ హనుమంతుడు మన మనస్సులోకి వస్తాడని చెప్పి హనుమంతుని కనీసము 40 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. అలానే హనుమాన్ చాలీసా ఎలా పారాయణం చేయాలి అంటే బయట ఏదో చదువుతున్నామంటే చదువును చేయకూడదంట. లోపల హనుమంతుడు ఉన్నాడు అనే స్మరణ చేసుకుంటూ బయటికి చదవాలంట. అలాగే మనకి ఈ కోరిక అవ్వాలి, అదే తీరాలి, ఇది తీరాలి అని చెప్పి కూడా చేయకూడదు. దేవుడా, నేను చదువుతున్నాను, నాలో ఉన్న దరిద్రం పొడగొట్టు, నాకు ఒక మంచి మార్గాన్ని చూపించు, నువ్వేది ఇచ్చినా సరే నీ ప్రసాదంలా తీసుకుంటా అలా అనుకొని ఒక హనుమాన్ చాలీసా మనం చదవాలంట. మరి అలా స్మరించుకుంటూ చదివితే ఏమేమి ఇస్తాడు భగవంతుడు? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమతి స్మరణాత్ లభేత్. అలా హనుమాన్ చాలీసా చదివేటప్పుడు హనుమంతుని స్మరించుకుంటే బుద్ధి బలము, అలానే యశస్సు అంటే ముఖంలో మంచి వర్చస్సు, ఏ పని చేయాలన్నా కానీ ధైర్యము, మనలో ఉన్న భయాలు, ఎలాంటి అనారోగ్యం ఉన్నా కానిపోయి మంచి ఆరోగ్యంగా, అజాడ్యం వాక్పటుత్వంచ మాట్లాడడానికి మంచి వాకు, మంచి మాట తీరు, హనుమతి స్మరణాత్ లభేత్ హనుమంతుని స్మరించడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయంట. జై శ్రీరామ్.